అమ్మ నువ్వు ఈ మధ్య అన్ని దొయ్యాల సినిమాలు చేస్తున్నావు వరుస పెట్టి, ఒక్కటాయ రెండాయ మూడాయ, ఏమిటికమ్మా నువ్వు ఇంత మంచిగా ఉంటావు, బొమ్మలు ఉంటావు ఇట్లా. బార్బీ బొమ్మ అంటారు కదా, బార్బీ బొమ్మ మా పోరలకు ఉన్నది, బార్బీ బొమ్మలు ఎక్కుంటావు నువ్వు. థ్యాంక్ యూ. మరి బొమ్మలు ఎక్కుంటావు అను దొయ్యాల సినిమాలు చేస్తున్నావు, అసలే నీ అంత ముద్దుగున్నాళ్ళు తెల్లగున్నాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. నేను చెప్తాను, తమన్నా చాలా ఇష్టం కాబట్టి తమన్నా చేస్తుంది. అవును, నువ్వు ఇష్టం లేదా అమ్మ? నీకు కూడా ఉంటాయి కదా అలా చూసినట్టు. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, 3 చేశాను, ఇప్పుడు 4 చేశాను, మళ్ళీ వస్తే చేస్తాను. ఇప్పుడు హాట్ థ్రాబ్ అండి, ఏమంటున్నారు మీరు? అబ్బాయిలు అందరూ రాశి వెనకే. అవునంట. ఏమిటికమ్మా ఏం చేస్తున్నావు, ఏం కథ? నేనా ఈ సినిమాలో నేను ఒక డాక్టర్ని. ఈ సినిమాలో మళ్ళీ నీకెందుకు పట్టింది దయ్యం? మీకు తంగర్ నాకు ఇందుకు కూడా అది కొంచెం చెప్పండి అయితే. దయ్యం అవును, ఏమంటారు దయ్యం హిందీలో? దయ్యం తెలుసు నాకు. తుమారి ఆత్మకే అందరు మేరే వచ్చింది అమ్మ నాకు ఈరోజు. లేదు నాకు అర్థమైంది. అది లేదు, నాలో దయ్యం లేదు ఈ సినిమాలో. ఉంటదా? లేదు, మీకు సినిమా చూడాలి, సినిమా చూస్తే మీకు అర్థం. నాకు అనిపించింది ఏమో రాజకీయ మీద పడ్డది అమ్మ దయ్యం అనుకున్నాను. బేసిక్లీ దయ్యం సినిమాలు ఎందుకు ఎక్కువ బయటకు వస్తున్నాయి, దానికి నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటంటే ఎమోషన్స్ సేమ్ ఉంటది బేసిక్లీ. ఏదైనా ఫ్యామిలీ సెంటిమెంట్ చూడండి, లేదంటే బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ సేమ్ ఉంటాయి. బట్ మేము ఆడియన్స్ ని ఒక కొత్త లోకంకి తీసుకెళ్లాలంటే ఏదో ఫ్యాంటసీగా చూపిస్తే వాళ్ళు కొంచెం ఒక కథే చెప్తున్నాము, కానీ కథ ఎలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి, ఈ ఫార్మాట్ వాడితే ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో దానికి ఈ టెక్నిక్ వాడతారు. అమ్మనికి ఎప్పుడన్నా సినిమా చేసేటప్పుడు దయ్యం ఎంబడవాడు గాని, నాకు చాలా భయం, కళ్ళకి వచ్చుడు గాని, పండుకుంటే కళ్ళకి వచ్చుడు గాని ఏమన్నా అయిందా? అవునవును, నేను చూస్తే పారిపోతాను నేను. కానీ దయ్యం లెక్క చేసినవేమ్మ తల్లి, ముతమంతున్నావు కానీ బంగారములు వేసినావు, ఇట్లా చూసినామంటే నాకు అర్థమైపోయింది అమ్మాయి ఎక్కే దయ్యం అనుకున్నాను. నేను దయ్యం ఉంటే నాకు నన్ను చూసి భయం నేను పడను కదా. సినిమాలు చూసినప్పుడు భయపడతావమ్మా, వేరే వాళ్ళు పడతారు. నువ్వు కూడా పడతావు సినిమా చూసినప్పుడు, ఎందుకంటే ఆ ట్రైలర్ లో చూసినా కదా మస్తు భయమైంది అమ్మ. అమ్మాయి ఇప్పుడు ఈమెకు కళల వచ్చుడు అట్లా ఏం కాలే, నీకు ఎప్పుడన్నా దయ్యం కళలు వచ్చిందా ఈ సినిమా చేసేటప్పుడు? ఆ పాత బంగుల లైట్ అచ్చుడు పోవుడు. నాకు అసలు లైఫ్ లో భయం లేదు, దయ్యం అంటే భయమే లేదు. అవును, లేదు, అసలు లేదు. కొంచెం స్పూకీ ఫీలింగ్ ఉంటుంది ఏ సెట్స్ లో, కానీ భయం అసలు లేదు. చుట్టుముట్టు మాది కనబడుతుంటారు కాదమ్మా.